పరిశుద్ధుడు యేసు క్రీస్తు నామములో వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. బైబిల్ స్టడీని జరిగించుచున్నాము. ఇప్పటి నుండి 6:40 వరకు నేను మాట్లాడతాను. తర్వాత చివరి 20 నిమిషాలు ప్రశ్నలు సమయము. దాన్ని ఈ విధంగా మనము క్రమంగా బైబిల్ స్టడీని జరిగించుకుందాము. ప్రస్తుతము బైబిల్ స్టడీని మనము క్రొత్త నిబంధనలో మొట్టమొదటి మాట అబ్రహాము నుండి ప్రారంభిస్తున్నాము. ఇంతకుముందే అబ్రహామును గురించినటువంటి విషయాలు మనము ఏ విధంగా స్టడీ చేయబోతున్నామో వాటి యొక్క అంశాలను నేను ముందుగానే మీకు తెలియచేశాను. పర్సన్ ఆఫ్ అబ్రహాం, ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం, స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం అండ్ ఇజ్రాయెల్, అబ్రహాం అండ్ జెంటైల్స్, అబ్రహాం అండ్ చర్చ్, అండ్ గాడ్ ఆఫ్ అబ్రహాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా పర్సన్ ఆఫ్ అబ్రహాంను మనం చాలా క్లుప్తంగా చూసాము, మరియు ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం అని మనము స్టడీ చేస్తున్నాము. అయితే ప్యూర్లీ మనము ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం మాత్రమే చూస్తే దాంట్లో మనకి దొరకదు. కాబట్టి న్యూ టెస్టమెంట్ వ్యూ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం ఇది ముఖ్యము. అందుకని మనం గత వారములో ఈ అబ్రహాము కుటుంబం గురించి మనము 16వ అధ్యాయంలో అబ్రహాము కుటుంబంలో ఒక సమస్య ఏంటి, అబ్రహాము, శారా, హాగరు, ఇష్మాయేలు, ఇస్సాకు, వీటన్నిటి విషయంలో ఆ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. అయితే ఆ సమస్యను ప్రస్తుతము మనము జీవిస్తున్న సమయానికి కుటుంబాలలో ఉన్న సమస్యకు జోడించి అది బైబిల్లో అట్లా ఉంది కదా, మనం కూడా అట్లనే చేయాలి, లేదా అట్లా చేయకూడదు, అలాగూ మనము వాక్యాన్ని చూడకూడదు. అబ్రహాము భార్య ఉంది, అబ్రహాము మరియు అబ్రహాము కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు. దాసి హాగర్ ఉంది. అబ్రహాము శారాతో పిల్లలు కానప్పుడు హాగర్తో పిల్లలు అయ్యారు. కాబట్టి భార్య పిల్లలు కాకపోతే ఇంకొకరిని మనము ద్వారా పిల్లలను తీసుకొనవచ్చును, దానికి రుజువు బైబిల్లోనే ఉంది అన్నటువంటిది సరైనటువంటి బైబిల్ స్టడీ కాదు. అందుకనే మనము క్రొత్త నిబంధన కోణమును ప్రతి అక్షరానికి, ప్రతి మాటకు మనం జోడించి మనము స్టడీ చేస్తున్నాము. రైట్. ఇప్పుడు అబ్రహాం గారి యొక్క ఫ్యామిలీ గురించే మనం స్టడీ చేస్తున్నాము. కాబట్టి 17వ అధ్యాయములో అబ్రహాం గారి ఫ్యామిలీ గురించి 17వ అధ్యాయము 15, 16 వచనాలను చూద్దాము. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగచేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాముకు భార్యను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయము. మొత్తానికి ఆ కుటుంబంలో పేరు మార్చుట, కుటుంబంలో భార్య పేరు మార్చబడుట. ఈ భార్య పేరు మార్చడంలో దేవుని యొక్క ఒక ఉద్దేశం, ఆమె వలన నీకు కుమారుడు కలుగుతాడు, ఆమె అనేక జనములకు తల్లి. ఆ పేరు అంటే ఒకటి జరగబోతుంది,
ఒక కార్యం జరగబోతుంది. దాన్ని ముందుగానే దేవుడు ఎరిగినటువంటి వాడై ఉండి ఆమె పేరును మార్చుట. ఆ పేరు విషయానికి వస్తే మనము పేర్లు, దేవుని పేర్లు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి పేరు వస్తుంది. అంతేగాని పేరును బట్టి ఆయన ఉంటాడు అనేటువంటిది కాదు. దేవుని పేరు యేసు. యేసు పెట్టాడు కాబట్టి ఆయన రక్షిస్తాడు కాదు, ఆయన రక్షిస్తాడు కాబట్టి ఆయన పేరు అట్లా. సో ఆ పేరులో దేవుని యొక్క ఉద్దేశములు ఉన్నాయి. ఆ విధంగా ఆ పేరు మార్చడము జరిగింది. ఇక పేరులో ఏమి లేదని కూడా మనకు తెలిసింది, ఎందుకంటే అది నెరవేర్చబడింది. అది మనకు గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో మనకు తల్లి, స్వతంత్రులందరికీ తల్లి అయినటువంటి శారా. ఓకే, ఆమె అనేక జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అంటే అనేక రాజులు అన్న విషయంలో మనకు తిరిగి శారాకు పుట్టిన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు పుట్టిన కుమారుడు యాకోబు, యాకోబు 12 గోత్రములు, 12 గోత్రముల తర్వాత రాజ్యాధికారము ప్రారంభమవుతుంది. అక్కడ ఇస్రాయేలీల రాజులు, యూదుల రాజులు, సో ఈ విధంగా అనేక మంది రాజులు ఈమె ద్వారా వచ్చారు. రైట్, తర్వాత కుటుంబం గురించే మనం చేద్దాము. 18వ అధ్యాయము, ఆది కాండము 18వ అధ్యాయములో ఇది 1 నుండి 16 వచనాలలో మనం చూస్తే ఇక్కడ దేవుడు కనపడుట చూడండి. మొదటి వచనంలో, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ చూడండి, యెహోవా కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు అతనికి 3 మనుషులు కనపడేది. అంటే ఇప్పుడు యెహోవా కనపడెను, 3 మనుషులు కనపడిరి. అంటే యెహోవా ఈక్వల్ టు 3 మనుషుల. చూడండి, ఇంకా కిందికి వస్తే, అంటే ఇప్పుడు అక్కడ దేవుని గూర్చినటువంటి సమాచారము మనకు ఉన్నది. బెటర్ విల్ స్టడీ దట్ ఆన్ ద టాపిక్ గాడ్ అండ్ అబ్రహాం. ఇక్కడ మనకు కేవలము కుటుంబం గురించే మనం చూస్తున్నాం కాబట్టి దాని గురించి తర్వాత చూద్దాము. ఇక్కడ ఆయన, సరే మీరు వచ్చి సేద తీర్చుకోనండి, గుడారం ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి 6వ వచనంలో అబ్రహాము గుడారం ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి, అంటే ఆమె ఇక్కడ ఆతిథ్యము ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అబ్రహాము గారి కుటుంబంలో ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారు 9వ వచనంలో, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అప్పుడు మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రాహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. ఫ్యామిలీలో దేవుడు అబ్రాహాంతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆమె గుడారములో నుండి వినుచుండెను. మరియు అబ్రహాము శారాలు వారు ఒక కుటుంబము, భార్య భర్తలుగా చాలా కాలము గడిచిన బహు వృద్ధులై
ఉన్నారు. అప్పుడు 12వ వచనంలో శారా, నేను బలముడిగిన నా దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇదంతా అబ్రహాము శారా ఒక వ్యక్తులుగా, మనుషులుగా, రక్తమాంసములు కలిగిన వారుగా, సాధారణంగా మనం ఆ సందర్భంలో ఉన్నా కానీ ఆ విధంగానే మనము ప్రవర్తన చేస్తాము, ఆ విధంగా ఆలోచన చేస్తాము. ఆ అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలవైన నేను నిశ్చయంగా ప్రసవించదనని శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఇదంతా మనం ఎందుకు చూస్తున్నామంటే, వారు అబ్రహాము శారా వారు కూడా మానవులే. 15వ వచనంలో శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివా నేను. ఇక్కడ నవ్వడము అన్నటువంటి విషయంలో తనలో తాను నవ్వుకొనెను, తనలో తాను అనుకొనెను, ఇవన్నీ. సో 18వ అధ్యాయంలో భార్య భర్తలు చాలా వృద్ధులుగా ఉన్న సమయంలో దేవుడు వారికి ఒక కుమారుని ఇస్తాడని వాగ్దానం చేశారు. అక్కడ వాళ్ళు భార్య భర్తలుగా ఆతిథ్యము ఇచ్చారు. ఇక్కడ మనకు వెంటనే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయములో 13వ అధ్యాయములో, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ పరోక్షంగా అబ్రహాము శారా వారు కలిసి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సంగతి ఇక్కడ ఉటంకిస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి ఆజ్ఞ ఏంటి? ప్రేమ. ఒకరినొకరు, లేకపోతే అవసరతలు ఉన్నటువంటి వారు. ఆతిథ్యము అన్నటువంటిది ప్రేమకు ఒక రకమైన ప్రతిస్పందన. రకరకాలుగా ప్రతిస్పందించవచ్చు, ప్రేమించుటలో రకరకాలుగా ప్రతిస్పందించవచ్చు. అది మొదటి పాఠము. రెండవది, మనము 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పినట్టు, ఎవరైనా మనము అవసరతలో ఉన్నటువంటి వారికి నీళ్ళు ఇచ్చామనుకోండి, మనం యేసుక్రీస్తుకి ఇచ్చినట్టు. అవసరతలో ఉన్నటువంటి వారికి బట్టలు ఇచ్చామనుకోండి, యేసుక్రీస్తు వారికే ఇచ్చినట్టు అని యేసుక్రీస్తు చెప్తాడు. మీరు నాకు ఇచ్చారు, ఇదిగో మీరు పరలోకంకి వెళ్ళండి, నా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి అని. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనము ఏ సువార్తికులకైనా ఆతిథ్యం ఇస్తే ఆ సమాధానము మన ఇంటికి వస్తుంది అని కూడా ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. అబ్రహాం గారి కుటుంబము ద్వారా మన కుటుంబాలు కూడా అలాగూ ఉండాలి. మన కుటుంబాలు అలాగూ ఉండాలి. వారు ఆతిథ్యము చేసిరి. సరే, తిరిగి ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము. ఒకవేళ కొత్తగా వినేటటువంటి వారికి ఇది ఏం స్టడీ చేస్తున్నారు అన్నటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే మనము క్రొత్త నిబంధనలో మొదటి అధ్యాయంలో మొదటి వచనములో మొదటి మాటను అబ్రహాము అన్నటువంటి దాన్ని ఎన్నుకొని మనము స్టడీ చేస్తున్నాము. అబ్రహాం గురించినటువంటి అవుట్లైన్ నేను ముందుగానే ఇచ్చేసాను. చూడండి 29వ వచనంలో,
అబ్రహాం గారి కుటుంబం గురించి. దేనికంటే ముందు అబ్రహాం గారి కుటుంబంలో 18వ అధ్యాయములో 22 వచ్చిన 18, 22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. చూడండి, అబ్రహాం గారి కుటుంబం అంటే కేవలం భార్య భర్తలు మాత్రమే కాదు. ఇక్కడ తన సహోదరుని కుమారుడు కూడా ఇక్కడ ఉన్నాడు, లోతు. అబ్రాహాముకు దేవుడు బయలుపరిచాడు, లోతు నీతిమంతుడు. ఇక్కడ ఎంత దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు, లోతు గురించి దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా కుటుంబస్తులు పలానా చోట ఉన్నారు, వాళ్ళు సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో భయంకరమైన పాపముతో నిండినటువంటి ఆ ప్రాంతంలో నా వాళ్ళు ఉన్నారు. ప్రార్థన. అయితే ఆ ప్రార్థనలో నీతిమంతుడు ఒక్కడున్నా కానీ నేను అంటే అబ్రహాం గారు తన అన్న కొడుకు కొరకు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు విని, చూడండి, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకా 19వ అధ్యాయంలో దేవుడు లోతుని రక్షించుట మనము చూస్తాము. 19వ అధ్యాయంలో 29వ వచనంలో చూద్దాము. ఆదికాండము 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఇదంతా కూడా మనకు పాత నిబంధనలు ఎక్కడైనా ఒకరు రక్షించబడ్డారు, ఐగుప్తు నుంచి రక్షించబడ్డారు, లేదా సొదొమ గొమొర్రా నుంచి రక్షించబడ్డారు అన్న విషయాలను మనం క్రొత్త నిబంధనలో దేంతో పోలుస్తామంటే పాపము నుండి మనము రక్షించబడ్డాము. పాపము నుండి దేవుడు మనల్ని రక్షించాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఇంకొకరిని రక్షిస్తాడా? అది పాయింట్. ఇది మనం ప్రశ్న కూడా వేసి చర్చించవచ్చు. నా ప్రార్థన వలన దేవుడు ఇంకొకరిని రక్షిస్తాడా? ఆ వ్యక్తి ప్రమేయం ఏది లేకుండా కేవలం నా ప్రార్థన మీదనే ఆధారపడి రక్షిస్తాడా? లేదా ఆ రక్షించబడబోయే వ్యక్తి కూడా పశ్చాత్తాపపడి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పాపములను ఒప్పుకొని క్రీస్తే రక్షకుడని అంగీకరిస్తేనే రక్షించబడతాడా? లేదా రోమాపత్రిక 8:30-31 వచనం ప్రకారము దేవుడు ముందుగా ఎవరిని ఎరిగెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెను వారిని మహిమపరచెను. అంటే దేవుడు ముందుగానే ఎవరెవరు రక్షించబడతారో ముందుగానే ఎరిగి ఉన్నాడు. కాబట్టి
ఆ ఒకరు రక్షించబడుట నీ నా ప్రార్థన మీద ఆధారపడదు. ఏది ఏది నా ప్రార్థన వలన లేదా నా వల్ల ఈ చర్చ ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, క్రొత్త నిబంధన కాలం నాటికి ఇశ్రాయేల్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. యేసుక్రీస్తు సువార్త బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా వచ్చేంత వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సంతోషానికి కారణం ఏంటంటే, మా తాత, మా ముత్తాతల, మా పితరుడు అబ్రహాము. కేవలం అబ్రహాం వల్లనే మేము నీతిమంతులం అవుతాము. అంటే అంతే ఆటోమేటిక్గా. ఎందుకు? ఇక్కడ దేవుడు అబ్రహామును యొక్క ప్రార్థన విన్నాడు, ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన అంతగా వేడుకున్నాడు కాబట్టి మాకు పరలోక రాజ్యం ఉంది, మేము నీతిమంతులము అని వాళ్ళు అనుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. తర్వాత 18వ అధ్యాయంలో సరే 20వ అధ్యాయంలో, ఆదికాండము 20వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తాము. 22వ వచనంలో, అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన శారను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అభిమతులకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడేది. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యము నాకు చేసితివని అతనితో చెప్పాను. మరి అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యం చేస్తున్న అబ్రాహామును అడుగా. అబ్రాహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడు నన్ను గురించి చెప్పము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి నేను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రాహాముకి ఇచ్చి అతని భార్యను శారాను అతనికి తిరిగి అప్పగించినప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమునకు వెళ్ళవచ్చును. అప్పుడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా నుండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏలైనగా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఇదంతా అంటే బైబిల్ స్టడీలో ఇంత పెద్దగా చదవడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ స్టడీలో ఒక్కొక్క వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఒక వచనం ఇంకొక వచనానికి సంబంధము అయినటువంటిది. ఇక్కడ కుటుంబము అన్నటువంటి ఫ్రేమ్వర్క్లోనే మనము స్టడీ చేయుచున్నాము.
ఇక్కడ ముఖ్యంగా ఈ కుటుంబంలో భార్య భర్తల విషయంలో వారు కుటుంబం విషయంలో ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అన్న చెల్లి రక్త సంబంధముగా చూస్తే ఆమె చెల్లి వరుస అయినప్పుడు ఈయన అన్న వరుస అవుతాడు. మొదటి ప్రశ్న, చెల్లి వరుస అన్న వరుసలకు మనం వివాహము చేసుకొనవచ్చా? చేసుకోవచ్చు, బైబిల్లో ఉంది అని ఈ వాక్యాలు చూపించేవారు ఉన్నారు. అటువంటి గుంపులు, అటువంటి విశ్వాసాలు ఉన్నారు. కానీ ఇది దానికి ప్రామాణికము కాదు. అబ్రహాము భార్య శారా ఒక సందర్భంలో వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విధంగా చెప్పాడు, నిజమే చెప్పాడు. కానీ ఇంకొకటి కూడా నిజమే, భార్య అన్నది కూడా నిజమే. భార్య అన్నది నిజమే, చెల్లి అన్నది నిజమే, భర్త అన్నది నిజమే, అన్న అన్నది కూడా నిజమే. మరి ఏంది కరెక్ట్? సో ఒకటి మనము తీర్మానం చేస్తున్నాం ఏంటంటే, చెల్లి వరుస, అక్క వరుస, తమ్ముళ్ళ వరుస, అన్నల వరుసలను ఈ వాక్యానుసారంగా చేసుకొనకూడదు. దానికి బైబిల్లో మనం చూస్తాము, దావీదు గారి కుటుంబంలో కూడా అది జరిగింది. అలాగూ జరగకూడదు. కాబట్టి ఇది ప్రామాణికము కాదు చేసుకోవడానికి. నంబర్ 1. నంబర్ 2, అబ్రహాం గారు అబద్ధం ఆడచ్చా? ఇక్కడ అబద్ధం ఆడాడు కదా, అంటే నిజమే చెప్పాడు. ప్రస్తుతం భార్యాభర్తలే కదా. సో ఇక్కడ అబద్ధము నిజము అనేటువంటిది కూడా ఈ సంఘటనలో పాయింట్ కాదు. అదొకటి. మూడవది అంటే సమస్యలు. దేవుని యొక్క పిల్లలను ఎవరైనా ఇట్లా పట్టుకుంటే, లేదా ఏదైనా హాని చేయాలని శారాను పట్టుకుంటే, అక్కడ ఉన్నటువంటి దాసదాసులు అబీమెలెకు భార్య గర్భంలో దేవుడు మూసాడు. ఒక స్త్రీని బట్టి ఇంకొక స్త్రీ గర్భాన్ని మోయుట అంటే దేవుని యొక్క శాపం. దేవుని యొక్క శాపం అంత తీవ్రంగా ఉంటుందా? ఇక్కడ దేవుని పిల్లలకు ఎవరైనా హాని చేస్తారనుకోండి, ఈ హానిని బట్టి ఆ శత్రువులకు దేవుడు శిక్షను ఇస్తాడా? ఆ దాసదాసులు ఏం తప్పు చేశారండి? సరే, అబీమెలెకు భార్యను గర్భము మూస్తే ఒక లెక్క. మరి ఇక్కడ అందరి దేవుడు చూడండి, దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. పోని భార్య ఏం చేసింది? అదొక ప్రశ్న. సరే, అబ్రహాం గారి కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు. సో అది కూడా మనం చర్చించవచ్చు. ఒకరిని బట్టి అవతల వ్యక్తి ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని యొక్క న్యాయం ఎలాగూ కరెక్ట్ అవుతుంది? దీని ఇట్లా కూడా మనం ఆలోచించవచ్చు. ఒకవేళ నాకే పిల్లలు లేరనుకోండి, నేనేమైనా తప్పు చేస్తుంటేనే నా భార్య గర్భం మూసాడా దేవుడు? లేదా నా పిల్లలులో పెళ్ళయింది, పిల్లలు లేరు, దేవుడే వీళ్ళు చేసిన తప్పులకు దేవుడు గర్భం మూసాడా? అట్లా ఆలోచన చేయవచ్చా మనం? ఇవన్నీ వాక్యపు వెలుగులో మనము చర్చ చేసుకోవాలి, చేయాలి.
లేకపోతే మనకు ఇష్టం వచ్చినట్లు మనం ఇంటర్ప్రిటేషన్ చేసేస్తుంటాం. ఏదో ఒక వచనం అక్కడ కనపడుతుంది. ఆహాహాహా, ఇదిగో ఆ టైంలో అట్లే అయింది కదా, నీకు కూడా అట్లనే అవుతుంది, అట్లే అయింది అని వెంటనే మనము కంక్లూజన్స్కు వచ్చే ప్రమాదము ఉన్నది. ఇంకొకటి చూడండి, దేవుడు మూశాడు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేశాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ, అబ్రహాము ప్రార్థన చేస్తే అక్కడ విడిపించబడ్డాడు. విడిపించబడ్డాడు. విడిపించబడ్డ తర్వాత దేవుడు వాళ్ళని గర్భాలు తెరవచ్చు కదా. కానీ అబ్రహాము ప్రార్థన చేయటం, కుటుంబంలో భర్తగా నా భార్యను ఇబ్బంది పెట్టిన వాని కొరకు నేను ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం. నా భార్యను ఎవరైనా తీసుకొని పోయినారు అనుకోండి, నా భార్యను ఎవరైనా తీసుకొని పోయిన తర్వాత సరే వారు విడుదల చేసిండు, విడుదల చేసిన తర్వాత వాని మీద కేసు పెట్టాలి, ఎట్లనైనా పగ తీర్చుకోవాలి, ఎన్నో విషయాలు కదా తలంపుకు వస్తాయి. ప్రస్తుతం మన ఆలోచన విధానం. కానీ ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు కదా, ప్రార్థన చేయటం. దేని కొరకు ప్రార్థన చేశాడు అంటే ఆల్రెడీ ఒక విషయం తెలిసిపోయింది. అబ్రహాముకు దేవుని యొక్క కార్యముల యొక్క విషయం తెలిసిపోయింది. గర్భఫలం లేకపోతే అది ఎంత అవమానము, ఎంత క్షోభనో తెలుసు. సో అబ్రహాం దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసులను బాగు చేసిన కాబట్టి వారు పిల్లలు కనిరి. ఎందుకనగా శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మోసి ఉండెను. శారాను బట్టి దేవుడు ప్రతి గర్భమును మోసి ఉండెను. మనం అబ్రహాం గారి యొక్క కుటుంబాన్ని గురించి స్టడీ చేస్తున్నాము. 21వ వచనం, 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండంలో మనకు ఎక్కువ అబ్రహాం గారి గురించినటువంటి వ్యక్తిగత జీవితము, దేవునితో ఉన్న సంబంధము, దేవుడు తనకు చేసిన వాగ్దానాలు మరియు తన కుటుంబ పరిస్థితులు ఇవన్నీ మనకు ఎక్కువగా ఆదికాండంలోనే కనపడతాయి. ప్రారంభంలోని 12వ అధ్యాయము నుండి మనకు 25వ అధ్యాయం వరకు మనకు అబ్రహాము గురించి చూస్తాం. రైట్, ఇప్పుడు 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్టనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. దర్శించను అన్న పదములో ఏముందంటే కనపడెను కాదు. ఎందుకు ఈ మాట నేను మరలా చెప్తున్నానంటే, చూడండి, గలతీ పత్రికలో మనము ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఒక్క మాట నేను చదువుతాను. దర్శించను, యెహోవా శారాను దర్శించను అంటే అర్థం ఏంటంటే, నాలుగవ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని, శరీరం బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు,
ఆత్మను బట్టి పుట్టుట. ఇదే మనకు మత్తయి సువార్తలు, లూకా సువార్తలు. మరియకు దేవుడు దర్శనమిచ్చి, ఆయన దర్శనమిచ్చి అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించుట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించుట. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే శార కుమారుణ్ణి కనింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శారా కుమారుని కనుట. 21వ అధ్యాయము ఆదికాండంలో శారాను మాట చొప్పున శారాను గూర్చి చేశాను. 2వ వచనంలో దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనింది. ఇక్కడ మళ్ళా గర్భవతి అయి అంటే ఆ శారాకు, ఒక స్త్రీకి ఆ ముసలితనమందు గర్భము ధరించే శక్తిని దేవుడు ఆమెకిచ్చాడు. 9 మాసాలు మోసే శక్తిని ఆమెకు దేవుడు ఇచ్చాడు. అతనికి కుమారుని కనిన. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కలిగిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాను. మరి దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. ఇది కుటుంబంలో ఇస్సాకు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్రహాము కుటుంబంలో తండ్రి, అన్నదమ్ములు, అన్న కొడుకు శారా, ఇక అబ్రహామునకు తర్వాత కెతూరా ద్వారా పిల్లలు, ఎన్ని నువ్వు తీసుకున్న టాప్లో ఎవరుంటానంటే అబ్రహాం కుటుంబంలో ఇస్సాకు. అక్కడ నుండి అక్కడనే స్టార్ట్ అయింది అబ్రహాం చరిత్ర. ఇస్సాకులోనే స్టార్ట్ అయింది. ఇస్సాకులోనే అంటే ఇస్సాకు మధ్యలోనే అంటే క్రీస్తుకు మధ్యలోనే అబ్రాము జీవితం అంతా, కుటుంబం అంతా దేవుడు మాట్లాడిన మాటలన్నీ ఆయనలో నెరవేర్చబడతాయి. దేవుడు అబ్రాహాంకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినములైన తర్వాత ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం దీన్ని కమింగ్ వీక్స్లో పెద్ద అంశం కాబట్టి ఆ అబ్రహాము కుటుంబంలోనే 17వ అధ్యాయంలోనే దేవుడు ఒక ఆజ్ఞ, నీ కుటుంబంలో పుట్టిన ప్రతి మగబిడ్డకు, నీ ఇంటిలో పనిచేస్తున్నటువంటి వారందరికీ, దాసులకు ఈ యొక్క సున్నతి చేయాలి అన్నటువంటిది మనం చూస్తున్నాము. ఆ కుటుంబంలో అది జరుగుట అప్పుడు జరిగింది, చరిత్రలో జరుగుతుంది. అనేక మంది విశ్వాసాలు దాన్ని అనుసరిస్తున్నారు. కొత్త నిబంధన సున్నతిని ఏ విధంగా చూస్తుందో మనము నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ ఆన్ ఇట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, మేము ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నాము ప్రభువా. ఈ మాటలలో ఉన్నటువంటి సత్యమును మాత్రమే మా హృదయాల మీద రాయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.